చిన్నల్లుడు పెద్దల్లుడు కవితను చూసుకోవడానికి వచ్చాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అదిగో మాటలోనే పాప వచ్చేసింది. అప్పుడే కట్టిన హైటెక్ సిటీలో ఉంది. నాకోకే. కాలేజీ నుంచి వస్తున్నావా? అవునండి. ఏం చదువుతున్నావు? బైపీసీ. వెరీ గుడ్, బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ అంకుల్. అదేంటి బ్రదరు అంత మాట అనేసింది? పెళ్లి కొడుకు మీరని తెలియదు పాపకి. పోనీ పెళ్లి చూపులు ఉన్నాయని సంగతి ఏం తెలుసా? డౌటే భయ్యా. డౌటా? దిస్ ఈజ్ ఇన్సల్ట్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఏంటమ్మా హడావిడి? నీకు పెళ్లి చూపులే. నాకు పెళ్ళింటమ్మా? నేను చదువుకోవాలి. నాతో చెప్పు. నాకు బాగా వచ్చిందే వంట చేయడం. ఆ వంటే మీ నాన్న ఎలా చెప్తే అలా చేస్తాను. అలాంటిది నీ పెళ్లి విషయంలో తలదూర్చగలనా? వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా చిన్నక్క, నువ్వేనా నాతో చెప్పు. అంత సీనుంటే నా పెళ్లి ఆపుకునేదాన్ని. ఇవి తీసుకెళ్ళమ్మా. అక్క నువ్వేనా ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. ఆల్రెడీ కాఫీ రెడీ చేశాను, నువ్వు తొందరగా రెడీ అయ్యి తీసుకెళ్ళివ్వు. మీరెవరూ మాట్లాడక్కర్లేదు, నేనే నాతో మాట్లాడతాను. కవిత, శివరామరాజు గారి తృతీయ పుత్రిక కవితను వెంకటరాజు గారి ప్రథమ పుత్రుడు ప్రకాష్ రాజ్కిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించడమైనది. టీయా? మంత్రి అటు చూడుము. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. రే మన కొరియర్ గర్ల్ కవితరా? ఇంటర్మీడియట్ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారా? మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఈ రోజు ఇంటర్ అమ్మాయికి పెళ్లి చేస్తారు, రేపు 10th క్లాస్ పిల్లకి పెళ్లి చేస్తారు. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు మన సంఘం ఎంట్రీ లేట్ ఉండకూడదు. తీరబునెట్టు తీయరా తాళాలు. పద. స్టైల్ ఏడ్చేవులే పద. చెప్పండి సార్. సార్ లేరు, మేమే వచ్చాం. మిమ్మల్నే సార్, చెప్పండి. అసలు ఏం జరుగుతుంది మేడం ఈ సమాజంలో? పుస్తకాలు మోసే వయసులో పెళ్లి చేసుకుని పిల్లలు మోయమంటే ఈ సమాజం చూస్తూ ఊరుకుంటుందేమో గానీ మా విఐపి సంఘం చూస్తూ ఊరుకోదు మేడం. 18 ఏళ్ళు దాటితే గానీ పెళ్లి చేయకూడదని మీ చట్టం చెబుతుంది. కానీ శివరామరాజు కూతురు కవిత విషయంలో మాత్రం మీ చట్టం గురక పెట్టి మరీ పడుకోనుంది. వై మేడం? అంటే ఆయన ఊళ్ళో పెద్ద మనిషి కదండి. పెద్ద పెద్ద మీసాలు వేసుకొని ఊరిని చూస్తే పెద్ద మనుషులు అయిపోరు మేడం. కూల్ బాస్, వదిలేయండి. కూల్గా ఉండడానికి ఇది ఊటీ కదా మేడం, డ్యూటీ. ప్రాస కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రాస కాదు మేడం, పెయిన్. ఆడపిల్లకి 16 ఏళ్ళు రాగానే అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, వాడితో మాట్లాడుకు, వీడితో మాట్లాడుకు, తలదించుకో, తల ఎత్తకు, వంట నేర్చుకో, ముక్కు పెట్టు, రోజు దేవుడికి దండం పెట్టు, 6 దాటితే గడప దాటకూడదు, 9 దాటితే సీరియల్ చూడకూడదు, ఎవరితో సెల్ ఫోన్ ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఫేస్బుక్ లో ఫేస్ పెట్టకూడదు, 17 ఏళ్ళకే పెళ్లి చేసిన తల్లిదండ్రుల మాట జవదాటకూడదు, ఎదిరించి చెప్పకూడదు. ఇదెక్కడ రాజకం మేడం? ఇదెక్కడి న్యాయం? పాయింట్ కొద్దాం. పెళ్లి మండపం ముందు మీ జీప్ ఆపుతారా, లేదా కమిషనర్ ఆఫీస్ ముందు నా బుల్లెట్ ఆపమంటారా? కమ్ ఆన్ టెల్ మీ. ఎవ్వరికి ఏ లోటు జరగకూడదు. వచ్చిన ప్రతి ఒక్కడికి ఈ పెళ్లి బాగా గుర్తుండిపోవాలా? అలాగే అది మరే. అయ్యా వీర్రాజు గారు, రకరకాల వంటలు చేయించాము, తృప్తిగా వచ్చేసాడండి. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ కోసం మంచి సూపర్ ఆర్కెస్ట్రా పెట్టించాను చూడండి. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా. వీర్రాజు గారు, ఈ పెళ్లి అయిపోయిందంటే మీ పందెం గోయిందా గోయిందా. పోలీసులనా? చాలరా.
నమస్కారం సార్. ఏంటి ఎస్ఐ గారు ఫ్యామిలీతో రాలేదు, యూనిఫామ్ లో వచ్చారే? సార్ మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. సరే రండి. దాదా ముక్కలే ముక్కలే ముక్కలే. సాంబార్ పోస్తావేంటి? మాకు మాంసం కావాలి. మాంసమే నీకు రంజాన్ పండుగ కాదురా, శివరామరాజు గారి ఇంట్లో పెళ్లి. మేకలు తినే ఆకులు కాదే, మాకు మేకలు కావాలి. నాకు సాంబార్ ఎక్కువ మాట్లాడారంటే తోకలు కత్తిరిస్తా. అసలే పోలీసు వాళ్ళు వచ్చారని మేము టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? మరి పప్పు సాంబార్ పోస్తే పోలీసు వాళ్ళు రాక కేసీఆర్ చంద్రబాబులు వస్తారా? రేయ్ వీళ్ళందరికి మజ్జిగ మజ్జిగ మాత్రమే పోయిండ్రా. తప్పు కాదు కానీ తప్పే. కుక్కలు మురిగాయని కాకులు అరిచాయని పెళ్లి ఆపడానికి ఇది వెర్రి వెంగళప్ప ఇంట్లో పెళ్లి కాదు, శివరామరాజు గారి ఇంట్లో పెళ్లి. ఎస్ఐ గారు ఎలాగో వచ్చారు కాబట్టి అక్షంతలు వేసి ఫోన్ చేసి వెళ్ళండి. సార్ పాప మైనర్ కదా, అదే మేజర్ ప్రాబ్లం. ప్రేమించుకున్నావు నాకు అమ్మాయి అబ్బాయి స్టేషన్కి వస్తే మీరు పెళ్లి చేయొచ్చు, రిజిస్టర్ ఆఫీస్లో ఎవరో సంతకం పెడితే వాళ్ళు పెళ్లి చేయొచ్చు, కానీ కన్న తండ్రికి మాత్రం తన కూతురికి పెళ్లి చేసే హక్కు లేదా? సార్ అమ్మాయికి 17 ఏళ్లే కదా సార్. అంటే 17 ఏళ్ళకి పెళ్లి చేస్తే చెడ్డ సంబంధం, 25 ఏళ్ళకి పెళ్లి చేస్తే మంచి సంబంధం అవుతుందని ఎక్కడ రాసి పెట్టుందా? పోనీ 10 ఏళ్ళు వెయిట్ చేస్తాను, మంచి సంబంధం తీసుకొస్తావా? చెప్పబే. సార్ ఈ పెళ్లి ఆపమని కంప్లైంట్ వచ్చింది, మీరంతటి మీరు ఆపితే మంచిది, లేకపోతే ఈ విషయం కమిషనర్ దాకా వెళ్ళి పేపర్, మీడియా, మహిళా సంఘాలు అరెస్ట్ దాకా వెళ్తుంది. సార్ అర్థం చేసుకోండి సార్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఏంటి బ్రో? బ్రో మనోడు సాంగ్ సెలక్షన్ చాలా బాగుంది. తారా జాబిలి కలవని నాడు దేవెన్నెలా లేదులే. నేను చెప్పేది అందరూ వినండి. శివరామరాజు గారి ఇంట్లో పెళ్లి ఆగిపోయింది. ఎవర్రా 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 విసిరేసింది? సారీ సార్ మేము బయలుదేరుతాం. ఎస్ఐ గారు ఇంతకీ పెళ్లి ఆపేయమని కంప్లైంట్ చేసింది ఎవరో? అది కాన్ఫిడెన్షియల్, రూల్స్ ప్రకారం చెప్పకూడదు. సార్ ఈ పెళ్లి ఆపినందుకు మీకు ఇప్పుడు కోపం వచ్చినా ఆవేశం తగ్గాక మంచి అనిపిస్తుంది. ఉంటాను సార్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించరు. వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. అన్నా నాకెందుకు ఆ రాజుగాడి మీద డౌట్, నాకు తెలిసి ఆడే కంప్లైంట్ ఇచ్చుంటాడు. నమస్తే ఎస్ఐ గారు, చాలా మంచి పని చేశారండి. అయినా చిన్న పాపకి పెళ్ళేంటండి? కాదు శివయ్య, ఆ వీర్రాజు గాడి కంప్లైంట్ ఇచ్చుంటాడని నా అనుమానం. కంప్లైంట్ ఎవరిచ్చారో కరెక్ట్ గా కనుక్కోండి. నా చేతులతోనే వాడి కాళ్ళు చేతులు ఎరగొట్టాలి. సార్ ఐ లవ్ యూ అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, అంటే యు లవ్ మీ అంటే మనుషుల్ని మనుషులు ప్రేమించాలని అల్లా, జీసస్ మరియు ముక్కోటి దేవతలు చెప్పారు. అంతెందుకు మన మహాత్మా గాంధీ